ఫీచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్. మనకు ఎవరైతే బీఎడ్ 2024 బ్యాచ్లో అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు ఎగ్జామినేషన్ బీఎడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఫీచర్ టీచర్స్. అయితే మొన్న మనకు రీసెంట్గా బీఎడ్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ రావడం జరిగింది. చాలా వరకు మంచి పర్సంటేజ్తో చాలామంది పాస్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు బీఎడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలంటూ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందించి ఎగ్జామ్స్కు హరియప్ అవ్వాలంటూ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాం ఫ్యూచర్ టీచర్స్. అయితే మనకు బీఎడ్ 2024లో బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళకు మన రాయలసీమ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది 2025-26 అకాడమిక్ క్యాలెండర్ని. దాన్ని దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే మనకు ఈ నెల ఎండింగ్లో మనకు ఎగ్జామ్ ఫీజు, అలాగే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే మనకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అయితే చాలామంది ఇంతవరకు సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే రికార్డ్స్ ఎలా రాయాలంటూ కూడా బీఎడ్ థర్డ్ సెమిస్టర్ రికార్డ్స్ ఎలా రాయాలంటూ కామెంట్ చేశారు. రికార్డ్స్ ఎలా రాయాలన్నది నేను ముందు వీడియోస్లో మీకు తెలియజేస్తాను ఫ్యూచర్ టీచర్స్. అయితే ఇప్పుడు మనం కామన్ సబ్జెక్ట్స్ ఒకసారి చూసినట్లయితే మనకు టోటల్గా 2 కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అందరికీ. ఆ 2 కామన్ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్. ఈ 2 కామన్ సబ్జెక్ట్స్ కూడా అన్ని గ్రూప్ వాళ్ళకి, అన్ని మెథడాలజీ వాళ్ళకి సేమ్గా ఉంటాయి కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ ఈక్వల్. ఇక ఇప్పుడు లాంగ్వేజెస్ చూద్దాము. మనకు 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు మెథడాలజీ తీసుకున్న వారికి తెలుగు బోధనా శాస్త్రము, అలాగే ఇంగ్లీష్ పెడగాజీ తీసుకున్న వారికి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక మన మెథడాలజీ మెయిన్ మెథడాలజీస్ తెలుసుకుందాం ఫ్యూచర్ టీచర్స్. అలాగే ఇప్పుడు మనం మెయిన్ మెథడాలజీ చూసుకున్నట్లయితే ఎవరైతే మెయిన్ మెథడాలజీగా పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, అలాగే పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్, అలాగే మనకు పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నా దగ్గర బుక్స్ లేవు ఫ్యూచర్ టీచర్స్, అందుకని చూపించట్లేదు. టోటల్గా మనకు 4 మెథడాలజీస్ ఉన్నాయి. మెయిన్ మెథడాలజీస్ ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీ బట్టి ఉంటుంది. మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మ్యాథ్స్, సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు సోషల్ సైన్స్, అలాగే బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు బయాలజికల్ సైన్స్, అండ్ ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఫిజికల్ సైన్స్ ఇలా ఉంటుంది. కాకపోతే చాలామంది ఒక డౌట్ ఏంటంటే రికార్డ్స్ ఇంకా రాయడం చాలామంది స్టార్ట్ చేయలేదు. ఎలా రికార్డ్స్ రాయాలంటూ కూడా మనకు కామెంట్స్లో కామెంట్స్ చేస్తున్నారు. సో రికార్డ్స్ ఎలా రాయాలి, రికార్డ్ యాక్టివిటీస్ ఏంటి, బ్లాక్ టీచింగ్ గురించి, అలాగే మనకు ఎగ్జామ్స్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటాయి, వీటన్నిటికీ ముందు వీడియోస్లో మీకు అందిస్తాం ఫ్యూచర్ టీచర్స్. కాబట్టి మీరు బీఎడ్ థర్డ్ సెమిస్టర్ పైన ఫోకస్ చేసి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇంకా ఎగ్జాక్ట్గా మనకు 1 మంత్ టైం ఉంది. ఈ 15 డేస్లో, ఈ మంత్ ఎండింగ్లో మనకు ఎగ్జామ్ ఫీజ్ వస్తుంది. అలాగే మనకు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే మనకు ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ బీఎడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయండి. మన ఏపీ గవర్నమెంట్ టెట్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని 4th సెమిస్టర్లో చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇలా ఏపీ టెట్ కూడా అంటూ న్యూసెస్లో వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా మీ బీఎడ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత టెట్ పైన, అలాగే డిఎస్సి పైన ఫోకస్ చేయండి. ఇంకా మన సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, అలాగే షార్ట్ నోట్స్ని, రికార్డ్ యాక్టివిటీస్, వీటన్నిటి గురించి ముందు వీడియోస్లో మీకు అందిస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.